దక్షిణ కాశీగా పేరున్న ద్రాక్షారామంలో కోనేటి శివలింగాన్ని ధ్వంసం చేసింది ఎవరు? ఎవరిపైనో కోపాన్ని నిందితుడు శివలింగంపై చూపించాడా? దీనికి సంబంధించిన మిస్టరీ మెల్లగా వీడుతోంది. ద్రాక్షారామం శైవ క్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసులు తోటపేటకు చెందిన 38 ఏళ్ల ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించినా తోటపేట యువకుడిని గట్టిగా ప్రశ్నిస్తే అతను నిజం ఒప్పుకున్నట్టు సమాచారం. భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసే విషయంలో ఆ యువకుడికి పూజారికి మధ్య పలుమార్లు గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. పూజారిపై కోపంతోనే శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు అతను చెప్తున్నాడు అంటున్నారు. దక్షిణ కాశీగా పేరున్న ద్రాక్షారామంలో కోనేటి శివలింగం ధ్వంసం సంబంధించిన వార్త ఒక్కసారిగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఆలయంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలి అంటూ ఒకవైపు అర్చకులు, మరొక వైపు భక్తులు అంతా డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే శివలింగాన్ని ధ్వంసం చేసింది ఎవరు, ఎందుకు చేశాడు, ఎవరిపై కోపంతో ఇలా చేశాడన్న దానికి సంబంధించి మెల్లమెల్లగా మనకి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై చాలా కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే ఇలా కపాలేశ్వర స్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్టుగా ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ వస్తోంది. పోలీసులు తోటపేటకు చెందిన 38 ఏళ్ల ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇంకొంతమందిని కూడా పోలీసులు విచారించారు. కానీ వాళ్ళెవరూ కాదు, తోటపేట యువకుడే ఈ పని చేసినట్టుగా గట్టిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అతన్ని ప్రశ్నిస్తే అతను ఈ విషయానికి సంబంధించి నిజం ఒప్పుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసే విషయంలో ఆ యువకుడికి పూజారికి మధ్య చాలాసార్లు గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ కోపంతోనే అతను వెళ్లి శివలింగాన్ని ధ్వంసం చేసినట్టుగా అతనే చెప్పాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ డీటెయిల్స్ తో. సత్య, సో తోటపేటకు చెందిన ఆ యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా పక్క ఆధారాలు లభించాయా? అతను చెప్తున్నాడు, నిజం ఒప్పుకున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే సప్తగోదావరి నదికి సంబంధించి చాలా ప్రాశస్త్యం కూడా ఉంది. కాపాలేశ్వర స్వామి శివలింగానికి సప్తగోదావరిలో స్నానం చేసిన తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి శివలింగం ధ్వంసం ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వెనక ఎవరన్నా సరే వదిలే ప్రసక్తి లేదంటే ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. స్థానికంగా జిల్లా ఎస్పీ 6 బృందాలు గాలించాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పురోహితుడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్కి మధ్య సంభాషణ. అంటే శ్రీనివాసు సాధారణంగా శివభక్తుడిగా చెప్తున్నారు. అయితే ఆ కోనేటిలోనే స్నానం చేసి రెగ్యులర్గా అక్కడే శివలింగానికి రోజు పూజ చేస్తూ ఉంటాడు. కానీ శివలింగం దగ్గర పూజ విషయంలో ఇద్దరికి, అంటే అక్కడ ఉన్నటువంటి పురోహితుడికి అలాగే పూజారికి ఈ శ్రీనివాస్కి గొడవైనట్లుగా అయితే మాత్రం ఒక ప్రాథమికంగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలోనే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరా రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా రికార్డు ఆధారంగానే నిన్న పోలీసులు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని జాగిలాలు కూడా స్పందించిన నేపథ్యంలో శ్రీనివాస్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే శివలింగాన్ని ధ్వంసం ఘటనకు సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదానికి, అంటే పూజ విషయంలో వాగ్వాదం జరిగిందా, లేదంటే తరచూ నువ్వు ఎందుకు పూజ చేస్తున్నామని ఒకవేళ పూజారి కనుక శ్రీనివాస్ను ప్రశ్నించాడనే కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఇంకా వెనక ఎవరైనా ఉన్నారు అంటే సీసీ ఫుటేజ్లో దాదాపుగా 4 నుంచి 6 వరకు కూడా వాళ్ళని గుర్తించినట్టుగా తెలుస్తుంది. అందులో శ్రీనివాస్నే ప్రాథమికంగా విచారిస్తున్నారు, అదుపులోకి తీసుకున్నారు. అయితే పూజారిని కూడా ఇద్దరిని ఎదురుబెదురు కూర్చోబెట్టి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎస్పీ బిందు మాధవ్ ఎక్కడికక్కడ చాకచక్యంగా వ్యవహరించారు. సూర్యాస్తం అయ్యే లోపే అక్కడే ఏదైతే ఆ సప్తగోదావరి నదీ తీరంలోనే మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. పురోహితులు మంత్రోచ్చారణ మధ్య నిన్న శివలింగం ప్రతిష్ఠించిన నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి ఈ ఘటనకు సంబంధించి వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు స్పందించి వెంటనే శివలింగాన్ని పునఃప్రతిష్ఠించడం మంచి పరిణామం అంటూ కూడా ఆయన అభినందించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం అంటే శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందినటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి కోట్లాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటిది ముక్కోటి ఏకాదశి పర్వదినాన సప్తగోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి శివలింగాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కని
చెరువులో విసిరేయడం, మరో మొక్కని గొట్ట మీద పెట్టేయడము. ఇది యావత్తు సంబంధించినటువంటి ఎవరైతే హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ఇప్పటికే ఆందోళనలు చేపట్టాయి. పోలీస్ స్టేషన్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆలయం ప్రాంగణంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం శ్రీనివాస్ ఈ పనికి ఎందుకు, అంటే అంత భక్తి ఉంటే కనుక శివలింగం మీద ఎందుకు తీర్చుకోవాల్సి వచ్చింది? ఒకవేళ పూజారికి కనుక శ్రీనివాస్కి కనుక ఒకవేళ కోపాలు ఉంటే కనుక పూజ విషయాల్లో, చెరువు దగ్గర స్నానం విషయాల్లో కానవచ్చు, ఆ కోనేటి దగ్గర ఎందుకు ఈ ఘటనకి పాల్పడ్డాడు? అది కూడా ముక్కోటి పర్వదినం, ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి రోజు ఈ రకమైనటువంటి ఘటనకి ఎందుకు పాల్పడ్డాడు అనేది భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి యావత్ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక ఖచ్చితంగా ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు ఈ చర్యలకు పాల్పడ్డారో దాని మీద ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. కాసేపట్లో మీడియాకి పోలీసులు కూడా వివరాలు వెల్లడించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం యథావిధిగా పునఃప్రతిష్ఠించినటువంటి శివలింగం దగ్గర పూజలు అయితే కొనసాగుతున్నాయి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి కోనేటి వద్ద. రైట్, థ్యాంక్ యూ సత్య. సో శ్రీనివాస్ అనే యువకుడికి సంబంధించిన CCTV విజువల్స్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఈ విజువల్స్లో మనకి క్లియర్గా కనిపించట్లేదు, కానీ అతను వెళ్ళి చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ ఒక పక్కన బైక్ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ అతను ముందుకు కదిలిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అతనిపై అనుమానాలు పెరగడానికి ఇది కూడా ఒక కీలకమైన కారణంగా కనిపించింది. దీంతో అతన్ని గట్టిగా పట్టుకుని విచారిస్తే అతను నేరాన్ని ఒప్పుకున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు చెప్తూ ఉన్నారు. సో నిన్న ఈ విషయం వెలుగు చూడగానే సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు. జిల్లా ఎస్పీ కూడా వెంటనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్తో కూడా అక్కడ తనిఖీలు చేయించారు. సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించిన తర్వాత కొంతమందిని అనుమానితులుగా భావించి వాళ్ళని విచారించారు. ఆ తర్వాత శ్రీనివాస్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పురాతనమైన ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అంటూ ఇంకొక వైపు హిందూ సంఘాలు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ నిందితుడిని పట్టుకోవాలి అని చెప్పి పోలీసులు కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తే ఈ పనికి, ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా విజువల్స్ ఆధారంగా, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మనం దృశ్యాల్లో చూసినట్టుగా 30వ తారీఖు అర్ధరాత్రి 1:25 సంబంధించిన సీసీ ఫుటేజ్ మనం చూస్తూ ఉన్నాము. సో అర్ధరాత్రి సమయంలో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని చెప్పి మనకు అర్థమవుతోంది. ఎందుకు ఏంటి అంటే ఆ ఆలయ పురోహితునితో అతనికి అనేక మార్లు జరిగిన గొడవ కారణంగా అతను తన కోపాన్ని ఈ రకంగా కపాలేశ్వర స్వామికి సంబంధించిన శివలింగాన్ని ధ్వంసం చేసి తీర్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు అందరూ కూడా భగ్గుమన్నారు. అతన్ని వెంటనే పట్టుకుని అతన్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వినిపించాయి.